ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాస్పిటల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగా నిన్న మధ్యాహ్నం ఒక నిండు ప్రాణం అనేటువంటిది బలి కావడం అనేటువంటిది జరిగింది. చాలా దుర్మార్గం ఏమంటే మనుషుల ప్రాణాలంటే అమీలియో హాస్పిటల్కి ఏ మాత్రం కూడా లెక్కలేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మనిషి చనిపోతే మీకు 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని చెప్పేసి మనిషి ప్రాణం పైన బేరమాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. నిన్న మధ్యాహ్నం చచ్చిపోతే ఇప్పటిదాకా పోలీసులు కేసు పెట్టలేదు. బంధువుల తరపున ప్రజా సంఘాలు వచ్చి ఆందోళన చేస్తా ఉంటే మీ పైన కేసు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ పోలీసు అధికారులు. ఎంత దుర్మార్గం ఇది! పోలీసులు ఎంతటికి అమ్ముడు పోయారు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నారు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఎవరిని కొంటా ఉన్నారు ఇక్కడ? కొనడం కాదు కావాల్సింది. ఇది మొదటి హత్య కాదు. అమీలియో హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం కారణంగా రోజుకో మనిషి చొప్పున తెచ్చిపోతా ఉన్నారు. గతంలో ఒక అమ్మాయి కాలేజీకి పోయి కిందికి వస్తా ఉంటే తాగి గుద్దితే యాక్సిడెంట్ ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి అప్పుడు వైద్యం అందించలేదు. ఈ రోజేమో సంపూర్ణంగా మనిషి తాగి డ్రైవ్ చేస్తే చచ్చిపోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే 380 వచ్చిందంట ఆయన తాగిన దానికి సంబంధించి. 380 రీడింగ్ వచ్చినా కూడా అలాంటి వ్యక్తిని ఎట్లా మీరు ఇప్పటిదాకా అరెస్ట్ చేయకోకుండా ఆగుతారు? యాజమాన్యం పైన లైసెన్స్ లేకోకుండా పెట్టినటువంటి డ్రైవర్లని అంబులెన్స్లు పెట్టుకుంటే యాజమాన్యం ఎట్లా క్షమిస్తారు అని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అమీలియో హాస్పిటల్ యొక్క అరాచకాల పైన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఇలా ఏదైతే చనిపోవడానికి కారణమైనారో హాస్పిటల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలందరినీ ఐక్యం చేసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మధ్యాహ్నం 2:30 గంటలకి యాక్సిడెంట్ జరిగింది. అతను మా సొంత బావ. మా అక్క ఆల్రెడీ చనిపోయింది. వాళ్ళకి 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. 4 పిల్లలు 7 ఇయర్స్ బిలోనే ఉన్నారు. వాళ్ళకి నిన్న జరిగితే ఇంతవరకు హాస్పిటల్ నుండి రెస్పాన్స్ లేదు. అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడు. అతను టెస్టింగ్ చేస్తే 380 వచ్చింది. అతనికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. లైసెన్స్ లేకుండా వెహికల్స్ ఇస్తున్నారు. నిన్న ప్రాణం చేస్తే బాడీ ఎంత స్పీడ్లో కొడితే బాడీ అసలు చూడడానికి కూడా ఒక పార్ట్ డివైడ్ అయింది. నిన్నటి నుండి ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అక్కడ నుండి ఎవరు రెస్పాన్సిబుల్ డ్రైవర్ అక్కడ నుండి ఇమీడియట్గా వెళ్ళిపోయాడు. అతను ఉంటే ఏదో కొన ఊపిరితో ఉన్న హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయలేదు. వచ్చింది అంబులెన్స్ డ్రైవరు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉండి ఇప్పటికి ఇది ఫస్ట్ కేసు కాదు, ఇది సెకండ్ టైము. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే మీరు అరుస్తున్నారని నేను కేసు ఫైల్ చేస్తానని నా మీదే చెప్పాడు ఎస్ఐ గారు. నేను ఏమని అనలేదు, నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నేను మా సొంత బావ, నా సొంత అక్క చనిపోయారు. వాళ్ళకి పేరెంట్స్ ఎవరు లేరు. వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటాము. వాళ్ళు న్యాయం చేయకపోతే బాడీని తెచ్చి కూడా ఇక్కడే ఉంటాము. వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయాలి. వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ మమ్మీ, అతను ఒక్కడే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్ బోన్, ఒక్కడే కొడుకు. వాళ్ళ మమ్మీ హ్యాండిక్యాప్, వాళ్ళ డాడీ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్. వాళ్ళ వైఫ్కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని మన హాస్పిటల్ కూడా అంత ఎంక్వైరీ చేయాలంటే వాళ్ళ ఫిజికల్గా మెంటల్గా చెకప్ చేయండి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటాం. బాడీ కూడా ఇక్కడికే తీసుకొస్తాం న్యాయం చేయకపోతే. కర్నూలు ఓవరాల్గా మేము స్ప్రెడ్ చేస్తాం న్యూస్. ఇది న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటాము. ప్రభుత్వాన్ని, అలాగే డిపార్ట్మెంట్ని, అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ని కంపల్సరీ న్యాయం చేయాలి. నిన్న 3 గంటలకు వచ్చాము. కిందికి మీదికి తిప్పుతున్నారు. ఇంతవరకు ఫుడ్ లేదు, వాటర్ లేదు. 7 ఇయర్స్ నుండి ఉన్నారు. ఇంతవరకు అసలు పిల్లల కండిషన్ కూడా లేదు. పిల్లల హెల్త్ ఇష్యూస్ కూడా బాగాలేవు. అయినా ఇంతే సతాయిస్తున్నారు. ఎండలో కూర్చోబెట్టి హాస్పిటల్ లోపలికి వెళ్తే బయటికి వెళ్ళండి, మీరు బయట ఏమైనా చేసుకోండి కానీ లోపలికి రానివ్వకుండా ఇష్యూ చేస్తున్నారు. లోపలికి వెళ్తే మీకు కేసు రాస్తాం లోపలికి వస్తే అని చెప్తున్నారు. మా అన్న వస్తుంటే ఈ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవరే మా అన్నని రివర్సల్ వచ్చి అటాక్ చేసి చంపిండు. మా అన్నని మళ్ళీ నిద్రాచనగా అక్కడ దొక్కుపోయి అక్కడ ఈడ్చి పాడేసి పోలీస్ స్టేషన్ లో పోయి ఉన్నాడంట. చాలా మంది చూసిండ్రంట కానీ ఎవరు హెల్ప్ చేయలేదంట. మా అన్న చచ్చిపోయిండు. ఆయన కొంచెం హెల్ప్ చేసిన మా అన్న ఈ రోజు బతికినేమో. మేము ఇప్పుడు పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని అంటలే. నా 4 పిల్లలు మా అన్నకి, మా అమ్మోళ్ళు వికలాంగులు. మా నాయనకి ఏమి తెలియదు ఆయనకి. ఇప్పుడు ఇంతమంది ఆయన ఒక్కడే పోషిస్తుండే 6 మందిని. వీళ్ళకి ఏ న్యాయం చేస్తారో చేయండి. 1 లక్ష 2 లక్షలని బిచ్చం వేస్తున్నారు వీళ్ళు. 1 లక్ష 2 లక్షలు కాదు, మా అన్న పానం మాకు తెచ్చియండి. ఇంతే సరిగా.